వెల్కమ్ బ్యాక్. గత 5 ఏళ్లు మద్యం పేరుతో దోచుకు తిన్నారని మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మద్యం అవకతవకలపై ఏపీ అసెంబ్లీలో ఆయన శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు ఆదేశించారు. నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందో గత 5 ఏళ్లలో చూశామన్నారు చంద్రబాబు. 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో అర్థమవుతుందన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మద్యం రేట్లు విపరీతంగా పెంచారన్నారు చంద్రబాబు. అయినా మద్యం వినియోగం పెరిగిందన్నారు. ఇలాంటి సమయంలో ఆదాయం పెరగాల్సింది పోయి తగ్గిందన్నారు. శ్వేతపత్రంపై మాట్లాడిన సభ్యులు ఈ కేసును ఈడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రం ప్రవేశపెట్టాక సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనంతరం మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించారు. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి దీనిపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు చంద్రబాబు. భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం